రత్తిపాడు నియోజకవర్గం వట్టిచెరుకూరు మండలం గారపాడు ఎస్సీ కాలనీలో వైసీపీ నేతల దాడులలో గాయపడ్డ బాధితులను ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు టీడీపీ నేతలు పరామర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులపై వైసీపీ నేతల అరాచకాలు మితిమీరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడిన వారిని తక్షణమే అదుపులోకి తీసుకొని కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుషార్ దూడిని ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు సూచించారు. శాంతి భద్రతలు కాపాడుతూ లా అండ్ ఆర్డర్ ను అదుపులో చేసేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మంగళవారం రాత్రి మూకుముడిగా వైసీపీ వర్గాలు చేసిన ఈ దాడిలో 7గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తీవ్రంగా గాయాలు పాలైన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అధికారులు చికిత్స అందిస్తున్నారు. ఎస్సీస్ మీద గార్పాల్లోనే మరొక ఎస్సీ వర్గం తర్వాత వాళ్ళ వెనుక కొంతమంది వైసీపీ నాయకుల యొక్క ప్రోత్సాహంతో తరచుగా ఈ దౌర్జన్యాలు చేయడం అనేటువంటిది చూస్తున్నాం. 5 సంవత్సరాలుగా కూడా గార్పాడు ఎస్సీల మీద దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో నిన్నటి రోజున కూడా దాదాపు 8 మందిని వాళ్ళు కొట్టడం అనేటువంటి జరిగింది. సో వాళ్ళు ఎవరైతే కొట్టారో వాళ్ళు ఉన్నారు, వాళ్ళకన్నా ముఖ్యంగా వాళ్ళ వెనక నడిపిస్తున్నటువంటి వైసీపీ ప్రముఖ నాయకులు ఉన్నారు. వాళ్ళ పేరు కూడా వాళ్ళు బాధితులు ఎవరైతే ఉన్నారో కంప్లైంట్ చేశారు. దీని మీద ప్రభుత్వం సీరియస్గా ఉంది. తప్పకుండా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ ఇది అలాగే కొనసాగితే పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా మేము వెనకాలి.